సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులకు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్ష, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నూతనంగా గెలిచిన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాల ప్రభావంతోనే సర్పంచ్లు, వార్డు సభ్యులను గెలిపించుకున్నామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా యాత్ర కొనసాగించాలన్నారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జ్ మంత్రికి విన్నవించుకుని తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిశాయని, ఓడిన వారు కూడా పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచులు సూచించిన 5 ప్రధాన సమస్యలపై మంత్రులుగా తామిద్దరం చొరవ చూపుతామని, గ్రామాల్లోని అన్ని సమస్యలను పరిష్కరించుకుందామని తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గజ్వేల్లో 90కి పైగా స్థానంలో కాంగ్రెస్ మద్దతు ఉన్నవారు సర్పంచులుగా గెలవడం కేసీఆర్ లో గుబులు మొదలైనట్లు స్పష్టం చేశారు. గజ్వేల్ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో గతంతో పోలిస్తే ఎక్కువగా 56 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిందని, సిద్దిపేటలో గతంతో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉండగా ఇప్పుడు ప్రతి స్థానంలో పోటీ చేసి కొన్ని గెలిచామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ క్రమంగా బలహీనపడుతోందని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి పథకాలపై ప్రజల్లో మంచి స్పందన ఉందని, పార్టీ శ్రేణులు ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. అలా చేసినప్పుడే నాయకులు ప్రజల మధ్య బంధం బలపడుతుందన్నారు. జిల్లాకు ఎక్కువగా నిధులు, ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కోసం ముఖ్యమంత్రిని కోరినట్టు తెలిపారు. జూబ్లీహిల్స్ లోనూ కాంగ్రెస్ బలం లేదన్న ప్రచారాన్ని తిప్పుకొట్టి భారీ మెజారిటీతో గెలిచామన్నారు. గెలిచిన సర్పంచ్లందరినీ ముఖ్యమంత్రితో కల్పిస్తామని, పార్టీ శ్రేణులు చూపిన శ్రమ అభినందనీయమని అన్నారు. ఇప్పుడే నర్సరెడ్డి గారు ఏదైతే చెప్పినారో అసెంబ్లీ ఎలక్షన్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, అలాగే పార్లమెంట్ ఎలక్షన్లో డబుల్తో ఓట్స్ వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లో మళ్ళీ డబుల్తో ఓట్స్ వచ్చినాయి. అంటే ఒక్కొక్క మెట్టు కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకుపోతుంది. మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి. మీరేదైతే ఇంత పెద్ద ఎత్తున 90 స్థానాలు సర్పంచ్ ఎలక్షన్లో గెలిచిందంటే కేసీఆర్కి బుక్కులు మొదలైంది. మీరు మొన్న చూస్తారు వారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదైతే మాటలు వ్యాఖ్యలు చేసినారో అది కేవలం మన గజ్వేల్లో ఆయన సొంత స్థానంలో, సొంత నియోజకవర్గంలో ఇంతమంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీని గెలిచినారని చెప్పి ఆయన నిజంగా భయపడడం జరిగింది. అందుగురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసినాడు. తోలు తీస్తా, ఇది తీస్తాను. అరే ఇక్కడ మీరు ఎమ్మెల్యే గెలిచినారు, ఇక్కడ నియోజకవర్గానికి రావాలి, ఇక్కడ ఇంతమంది ఈ విషయాలు చెప్పడం జరిగింది. వీళ్ళ గురించి పట్టించుకోలేదు. కానీ 2 సంవత్సరాలు మంచిగా ఫామ్ హౌస్లో కూర్చొని మరి ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు జూబ్లీ ఎలక్షన్ కూడా నేను పొన్నం ప్రభాకర్ గారు నేను ఇద్దరు అక్కడ ఇన్ఛార్జ్ ఉంటుంది. అందరూ కూడా అనుకున్నారు గెలుస్తారా లేదా, ఏంటి పొజిషన్. ఎందుకంటే అక్కడ 12 సంవత్సరాలు టీఆర్ఎస్ అక్కడ ఉండే, మరి సిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓట్లు రాలేదు. కానీ ఈసారి జూబ్లీ ఎలక్షన్లో ఎట్లయితే అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది గజ్వేల్ నుంచి కూడా వచ్చి మాకు సహకరించిన ఆ ఎలక్షన్లో ఈ అందరి సహకారం వల్ల మనం అక్కడ 25,000 ఓట్లతో మంచిగా గట్టిగా గెలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం కాంగ్రెస్ పార్టీని బలపరచాలి, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ టీఆర్ఎస్ ఏదైతే ఇంతకుముందు అసెంబ్లీ 10 సంవత్సరాల క్రితం అంటే 2016 ఎలక్షన్లో వారికి 47% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. తర్వాత